హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ రోజు కదా, అందుకని కనుమకి రథం ముగ్గు వేయాలని మా పాప గంగోత్రి రథం ముగ్గు వేస్తుంది. హెల్ప్కి మోక్షిత్ కూడా రంగులు వేస్తా కూర్చున్నాడు. ముగ్గు అయితే గూగుల్లో సెర్చ్ చేసి వేసాము. మధ్యలో మా చిన్న బాబు మోక్షిత్ అల్లరి చూడండి. చూడటానికి చిన్నగానే ఉంది ముగ్గు, కానీ ఆ కలరింగ్ అంతా వేయటానికి చాలా టైం పట్టింది. కానీ రథం చాలా బాగా వచ్చింది. ఈ రథం ముగ్గు అయితే ఇవాళ వేస్తే మంచిది, అందుకని ఈరోజు ఆ ముగ్గు వేసాము. ఇదైతే గూగుల్లో చూసి గీసాము. కలరింగ్ అయితే చాలా టైం పట్టింది. ఎస్పెషల్లీ ఆ లోటస్ ఇంకా పికాక్స్ ఉన్నాయి కదా, వాటి వల్లే మొత్తం హైలైట్ అయింది. ఇది వేయడం ఒక ఎత్తు అయితే ఇంకా అందరు తొక్కకుండా చూసుకోవడం ఇంకొక ఎత్తు. అందరికీ మరీ చెప్పాను అసలు ఆ ముగ్గు తొక్కొద్దని. ఆ 3 రోజులు ఉండాలి, అంత కష్టపడి వేసాము ఆ ముగ్గు. యాక్చువల్లీ నాకు ముగ్గుతో వేయడం రాదు, అందుకని చాక్ పీస్తో డ్రాయింగ్ లాగా వేశాను. అది కూడా నేల మీద వరకే వేయగలం కదా చాక్ పీస్. ఇక్కడ గచ్చులు ఉన్నాయి కాబట్టి చాక్ పీస్తో ఇక్కడ వేశాను. దాని తర్వాత ముందు కలరింగ్ అంతా చేశాను. కలరింగ్ అంతా చేసిన తర్వాత మమ్మీ అప్పుడు వాటి మీద ముగ్గుతో వేసింది. అట్లా వేసాకే హైలైట్ అయింది ఆ రంగోలి. వాళ్ళ రథం ముగ్గు ఎందుకు వేస్తారంటే వాళ్ళ సూర్య భగవానుడు ఈ రథం ఎక్కి బయలుదేరుతాడు. ఇంకా ఇవాళ నుంచి కూడా ఈ ఎండలు ఎక్కువగా ఉంటాయి, అందుకని ఈ రోజు నుంచి సూర్య భగవానుడిని మనం ఆహ్వానించాలి. సంక్రాంతి అంటే సకల జనులకి ఆహ్వానం కదా, అందుకని ఇవాళ రకరకాల వాళ్ళందరూ వస్తారు ఇట్లా సోది చెప్పడానికి. ఇంకా కాటి కాపర్లు వాళ్ళందరూ వస్తారు. ఇవాళ ఇంకెప్పుడు కనపడరు వీళ్ళు, ఈ సంక్రాంతి టైంలోనే కనపడతారు. అందుకే వాళ్ళ సోదమ్మ వచ్చింది. అమ్మమ్మ సోది చెప్పించుకుంది మావి గురించి. ఈమె అయితే చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. మా మమ్మీ చిన్నప్పటి నుంచి వస్తున్నారు వీళ్ళు చెప్పేది చాలా వరకు నిజమవుతుంది. ఇంకా మా అమ్మమ్మ కూడా బాగా నమ్ముతుంది. సోదమ్మ అయితే భద్రాచలం నుంచి వస్తుంది, మా ఊరికి వస్తుంది ఈమె. ఇట్లా ఇప్పుడైతే నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ జాయిన్ చేస్తాను. మిగిలిన వీడియో అంతా డీటెయిల్గా ఇంకోటి పెడతాము. స్వర్గానికంటే యములోకమే, దేవుడి కాడికే పోయ్యా. అమ్మ నాన్న తోడు నీడ జ్ఞానవాడళ్ళు సంతోషమైన సైన్యం ఉంది. నాకు ఉన్నారు, నా పండు ఉంది. ఇగో ఇక్కడెక్కడెక్కడ ఆడపండు మగ చనిపోయిన పండు స్వామిని పండు. ఎందుకు ఆలోచిస్తావమ్మా, మనసు నిబ్బరం లేదు. మగబాబునొచ్చరా ఆడపండు మగజీవిని సంతోషంగల్ల పండునొచ్చా. ఇంటి ఎంట్రన్స్లో రథం ముగ్గుతో పాటు ఇంకా బయట కూడా ఇట్లా చిన్న చిన్న ముగ్గులు కూడా వేసాము. ఈ ఫ్లవర్ ముగ్గు బయట, ఈ ముగ్గుతో పాటు ఇంకో చేప ముగ్గు కూడా వేసింది మమ్మీ. కనుమ రోజు చేప ముగ్గు రథం ముగ్గు వెయ్యాలి, అందుకని చేప ముగ్గు కూడా వేసింది. ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ కూడా ముగ్గు వేసింది. కలర్స్ ఉన్నాయి కదా అని నేను మొత్తం కలర్స్ వేసేసాను. ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో. అన్నీ గీసాను కానీ దానికి ఆ రథానికి తాడు గీయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ తాడు కూడా గీసాను. అమ్మమ్మ చికెన్ కూర వండింది, అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ మా కనుమ అయితే ఇలా గడిచిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.